మరి ఖచ్చితంగా ఇవాళ చూస్తూ ఉంటే మరి 2002 ఓటర్ లిస్ట్ అన్ని తప్పుల తడాకాగా కనిపిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉండే కూటమి ప్రభుత్వం ఒక కుట్రలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఓట్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లు మరి ఏ రకంగా తగ్గించాలి, ఏ రకంగా మరి తీసివేయాలి అని చెప్పి ఒక కుట్రలో భాగంగానే మరి ఇవన్నీ కూడా జరిగాయని చెప్పి మా యొక్క అభిప్రాయం చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఖచ్చితంగా మేము ఒకటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కు మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎస్ఏఆర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. మరి ప్రతి ఒక్క ఓటరు యొక్క ఓటు ఖచ్చితంగా మరి ఏదైతే ఈ రాబో ఓటర్ లిస్టులో ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే విధంగా మరి అన్ని విధాలుగా మరి అధికారులు మరి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. మరి ఈ 2002కు సంబంధించిన ఓటర్ లిస్ట్ ఎక్కడైనా తప్పు ఒప్పులు జరిగింటే ఖచ్చితంగా దీన్ని సవరించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరి ఎందుకంటే సామాన్యమైన ప్రజలు మేమైతే చూసుకున్నాము, లేవు అని చెప్పినాము. మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది, జిల్లా ఇతర అధికారులను కలుస్తాము, రేపు న్యాయస్థానాన్ని కూడా అప్రోచ్ చేయడానికి ఖచ్చితంగా అప్రోచ్ అవుతాము. మరి కానీ సామాన్యమైన ప్రజలు ఏ రకంగా వాళ్ళ ఓట్లు గల్లంతైతే మరి సామాన్యమైన ప్రజలు వాళ్ళ ఓట్లు ఎట్లా ఎస్ఐఆర్లో మ్యాపింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి అదే కాకుండా ఈరోజు చూస్తూ ఉంటే ఆ బిఎల్ఓలు నిజంగా వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ కూడా లేకోకుండా ఈరోజు బిఎల్ఓలు మరి ఆ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్న కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. బిఎల్ఓస్కు ఏంటి, ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉండారో వాళ్లకు ఆ ఫామ్స్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఆ బిఎల్ఓ పైన ఉంది. కానీ ఆ బిఎల్ఓస్ ఏం చేస్తున్నారు, ఆ వీధి చివరనో లేదంటే సచివాలయంలో కూర్చొని ఎవరైతే వాళ్ళ కాడికి వస్తారో వాళ్ళకు మాత్రమే ఫామ్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. మరి ఇది కాదు, ఖచ్చితంగా ప్రతి డోర్ టు డోర్ బిఎల్ఏ వెళ్ళాలి. మరి వాళ్ళకు ఆ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉంటే అంత రెండు ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చినట్టుగా వాళ్ళతో సంతకాలు తీసుకోవాలని చెప్పి కూడా నిన్న జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళారు.